హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వరిలో ఆశించే జింక్ లోపం గురించి మీకు తెలియజేస్తాను. అదేవిధంగా నివారణ చర్య గురించి కూడా చెప్తాను. సో, ముఖ్యంగా మనకు చలి ఎక్కువగా ఉన్నప్పుడు జింక్ లోపం కనబడుతుంది. ఈ జింక్ లోపం యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ముదురు ఆకు చివర్లో మధ్య ఈనెలు ఇరుపక్కన తుప్పు మచ్చల్లాగా లేదంటే మనకు ఇటుక రంగులో మచ్చలు మనకు కనబడతాయి. 2 ఈనెల మధ్యలో మనకు అంటే మధ్య ఈనెలు పక్కకు ఇటుక కలర్ తుప్పు మచ్చలు లేదా ఇటుక కలర్. ఇప్పుడు చూడండి ఈనె ఉంది. ఈనెల మధ్యలో మనం చూసుకున్నట్లయితే ఇటుక కలరు తర్వాత తుప్పు మచ్చల్లాగా కనబడుతుంది. ఈ విధంగా ఉంటుంది. సో, ఇది మనకు జింక్ డెఫిషియన్సీ, జింక్ లోపము. ఈ క్రమంగా ఆకులు మొత్తము వ్యాపిస్తుంది. ఆకులు చిన్నవిగా, పెలుసుగా ఉండి వంచంగానే మనకు శబ్దం చేస్తుంది, విరిగిపోతుందనమాట. మొక్కలు గిడసబారిపోతుంది. సో, ఈ విధంగా మనకు ఈ జింక్ లోపం కనబడినప్పుడు వాటిని మనము నివారణ చర్యలు చేపట్టాలి. సో, మనకు జింకు వేసే ముందు అంటే మనకు జింక్ ఆఖరి దుక్కిలో వేయాలి. నాటే ముందు ఆఖరి దుక్కిలో 20 కిలోల జింక్ మనం చల్లుకున్నట్లయితే లోపం రాదు. ఒకవేళ జింక్ లోపం వచ్చినా వాటిని నివారించుకోవడానికి పైపాటున జింక్ సల్ఫేటు లీటర్ నీటికి 2 గ్రామ్ చొప్పున కలిపి పిచికారీ చేస్తే కంట్రోల్ అవుతుంది.